పరికల్పన చేయు విధానము. మీడియా ఆఫ్ డిజైన్. పరికల్పన 3 విధములుగా చేయవచ్చును. 1. దృశ్య రూపచిత్రము, ద స్కెచ్. 2. నేలపటము, ద ఫ్లోర్ ప్లాన్ ఆర్ గ్రౌండ్ ప్లాన్. 3. నమూనా, ది మోడల్. ఇప్పుడు 1. దృశ్య రూపచిత్రము, ది స్కెచ్. కళాకారుడు తన మనసులో సాధారణ పరికల్పన చేసిన రంగ సజ్జీకరణను, స్టేజ్ సెట్టింగ్ని మొదటిసారిగా దృశ్య రూపచిత్రము, ద స్కెచ్ ఆకృతిలో ప్రయత్నించి చూస్తాడు. దీనిని పెన్సిల్తో కానీ సిరాతో కానీ చిత్రించవచ్చును. దీన్ని నీటి రంగులు, వాటర్ కలర్స్తో అభివృద్ధి చేయవచ్చును. ఈ దృశ్య రూపచిత్రము దృశ్యాన్ని దాన్ని ఆదర్శంగా పరిశీలించుటకు ప్రాతినిధ్యము వహిస్తుంది. ఈ చిత్రము ప్రేక్షకాగారము మధ్య నుంచి ప్రేక్షకుడు రంగముఖద్వారము, ప్రొసీనియం ఓపెనింగ్ గుండా దృశ్యాన్ని చూసిన విధంగా ఉంటుంది. రాశి, మాస్, గీత, లైన్, రంగు, కలర్ ఉపయోగించి తన భావాలని వ్యక్తం చేయుటకు దృశ్య పరికల్పనకి ఇది చక్కని అవకాశము. ఈ విధముగా రంగ సజ్జీకరణ, స్టేజ్ సెట్టింగ్, పరిణామ క్రమం చేయటంలో చాలామంది దృశ్య పరికల్పకులు తమ యొక్క గొప్ప ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. చిత్రము చుట్టూ వెలుపల గీసిన గీత రంగముఖద్వారాన్ని, ప్రొసీనియం ఓపెనింగ్ని సూచిస్తుంది. దృశ్యబంధాన్ని అంతా ఈ చుట్టూ ఉన్న గీతలోనే గీయవలెను. ఈ దృశ్యం ప్రేక్షకాగారము మధ్యలో కూర్చున్న ప్రేక్షకుడిని ప్రకారం అతనికి కనిపించిన విధంగా ఊహించుకొనవలెను. పేటికా దృశ్యము, బాక్స్ సెట్లోని లోపలి దృశ్యాల్ని ఈ దృశ్య రూపచిత్రము ద్వారా చూపించవలసి వచ్చిన సందర్భాన్ని తీసుకున్నట్లయినా వెనుక గోడ అంతా కనిపిస్తుంది. కొంత భాగం వరకు ప్రక్క గోడలు కనిపిస్తాయి. అతి కొద్దిగా నేల భాగం కనిపిస్తుంది. కానీ పైభాగము లేక లో కప్పు, సీలింగ్ మాత్రం కనిపించకూడదు. పైభాగము దండదీపాలు, బోర్డర్ లైట్స్, పుంజదీపాలు, స్పాట్ లైట్స్ మొదలైనవి అమర్చినవి కనిపించకుండా ఊర్ధ్వకాలు, టీజర్స్ 2 లేక 3 అడుగులు క్రిందికి లోకప్పు, సీలింగ్ నుంచి వ్రేళ్లాడగడతారు. రంగముఖద్వారము సాధారణంగా 20 అడుగులు ఇంటూ 12 అడుగులు ఉండవచ్చును. అంతకు మించి విపరీతంగా 50 అడుగులు ఇంటూ 30 అడుగులు గీయటం వల్ల ప్రతిఫలం ఉండదు. చివరికి అసంతృప్తి మిగులుతుంది. అందుచేత దృశ్య రూపచిత్రము ముందుగానే జాగ్రత్తగా గీయవలెను. ఈ చిత్రం గీయినప్పుడు సమంజసంగాను అసలు వస్తువులతో
పరస్పర సంబంధం అభినయావరణలో అమర్చిన విధముగా ఎంచుమించుగా గీయవలెను. ఇక రెండవ అంశము నేలపటము, ద ఫ్లోర్ ప్లాన్. దర్శకునితో సంప్రదించి దృశ్య పరికల్పకుడు రూపొందించిన రేఖాచిత్రం ఇది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది అభినయావరణపై నుంచి క్రిందికి నేల మీదకి చూసినట్లు గోడలు, గుమ్మాలు, కిటికీలు, కుర్చీలు, బల్లలు, సోఫాలు, సమతలాలు, మేడ మెట్లు మొదలైన వాటితో సహా ఇతర వస్తు సామగ్రిని కూడా చూస్తూ ఒక్కొక్క వస్తువుకి ఉన్న పరస్పర సంబంధాల్ని కూడా తెలియచేయపరుస్తూ కేవలం ఉపరితలాల్ని మాత్రం గీతలు గీస్తూ ఈ రేఖాచిత్రము చిత్రించటం జరుగుతుంది. దీన్ని గ్రౌండ్ ప్లాన్ లేక ఫ్లోర్ ప్లాన్ అని నేలపటము అని అందరూ. అంటే నేల మీద వస్తువుల్ని ఒక పథకం ప్రకారము అమర్చిన విధానము దీని ద్వారా తెలుస్తుంది. అతి తక్కువ గీతలతో సులభముగా దీన్ని రేఖామాత్రముగా గీయవచ్చును. నాటక ప్రతి చదువుతూ అన్ని దృశ్యాలలో కావలసిన వస్తువుల్ని అవసరాన్ని బట్టి ఎంపిక చేసి వరుస క్రమంగా వ్రాసుకొని తర్వాత ఆ వస్తువులన్నీ ఈ గ్రౌండ్ ప్లాన్లో ఉండేటట్లు చూసుకొనవలెను. నాటకంలో ఒక్కొక్క రంగం, ఒక్కొక్క ప్రదేశంలో కథాగమనము జరిగినట్లయినా ఆయా ప్రదేశాలకు ఒక్కొక్క గ్రౌండ్ ప్లాన్ గీయవలెను. దృశ్యాన్ని అనుసరించి రంగస్థలం మీద అవసరమైన రంగ సజ్జీకరణ, స్టేజ్ సెట్టింగ్ వేయవలెను. గుమ్మాలు, కిటికీలు, కుర్చీలు, బల్లలు, సోఫాలు, బీరువాలు, టీపాయ్, మంచం, ముక్కాలి పీట, డైనింగ్ టేబుల్ మొదలగు అనేక సామగ్రి కథానుగుణంగా దృశ్యాలలో ఉపయోగించవలెను. ఏ ఏ దృశ్యాలలో ఏ వస్తు సామగ్రి ఏ ఏ స్థానంలో ఉండాలో తెలియచేయటానికి కాగితం మీద ఒక ప్లాన్, పథకం వేయవలెను. ప్లాన్ అంటే వస్తువుకి సరిగ్గా పైభాగం నుంచి చూసి గీయు రేఖాచిత్రము. అదే విధముగా అభినయావరణకు సరిగ్గా పైనుంచి నేల మీదకి చూసి వస్తు సామగ్రి లేక పరిసరాలన్నింటినీ గుర్తిస్తూ వాటి ఉపరితలాలను మాత్రం కాగితం మీద గీచినట్లయిన గ్రౌండ్ ప్లాన్ లేక ఫ్లోర్ ప్లాన్ అని నేలపటం అని అందరూ. ఇది దృశ్యబంధం సెట్టింగ్ యొక్క డ్రాయింగ్. దీనిలో అభినయావరణను, వస్తు సామగ్రిని, సమతలాలు, గుమ్మాలు మొదలైనవి చూపించటం జరుగుతుంది. ఆకారమాత్రంగా, సరళంగా, సులభ పద్ధతిలో, తక్కువ గీతల్లో ఈ డ్రాయింగ్ గీయటం జరుగుతుంది. మనోనేత్రం ద్వారా రంగాలంకరణ ఏ విధంగా ఉండాలో ఆలోచించుకొని దానికి అనుగుణంగా దీన్ని గీయటం జరుగుతుంది. దృశ్య పరికల్పకుడు మొదట్లో అంతంత మాత్రంగా పథకాలు వేసి
కొంత సామగ్రిని డ్రాయింగ్లో చూపించినప్పటికీ నాటకం సాధన చేస్తున్న కొలది ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత స్థిరమైన భావాలతో చివరిగా గ్రౌండ్ ప్లాన్ తయారు చేయటం జరుగుతుంది. ఈ విధానంలో దృశ్య పరికల్పకుడు తుది నిర్ణయం తీసుకునే ముందు దర్శకునితో సంప్రదించవలెను. అతని దర్శకత్వమునకు అనుగుణంగా తీర్చిదిద్దవలెను. ఈ గ్రౌండ్ ప్లాన్కి ఏమాత్రం విలువ ఉండాలన్నా కొలతలతో ఒక స్కేలుకి గీయటం మంచిది. చిన్న లేక మధ్య తరహా రంగస్థలాలకి కొలతలు నిర్ణయించే కొలమానం స్కేల్ అరంగుళము ఈస్టు 1 అంగుళము 1 అడుగు లేక 1:24 4 సెంటీమీటర్లు ఈస్టు 1 మీటర్ లేక 1:25. ఇదే తరహా పెద్ద తరహా రంగస్థలాలకి కొలతలు నిర్ణయించే కొలమానం స్కేల్ 1/4 అంగుళం ఈస్టు 1 అడుగు లేక 2 సెంటీమీటర్లు ఈస్టు 1 మీటర్. ఈ కొలమానం స్కేల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. నాటకం ప్రదర్శించబోయే రంగస్థలం యొక్క కొలతలు లభ్యం కాని ఎడల అప్పటికి కావలసిన కొలతలు టేపుతో కొలుసుకొని డ్రాయింగ్ గీయవలెను. ఈ గ్రౌండ్ ప్లాన్ గీయినప్పుడు ముందుగా మధ్యరేఖ సెంటర్ లైన్ గీచి ప్రారంభించవలెను. తర్వాత దృశ్యబంధ నిర్మాణ రేఖ సెట్టింగ్ లైన్ గీయవలెను. దీన్ని అతిక్రమించి దృశ్యబంధము సెట్టింగ్ రావటానికి వీలు లేదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. ముందు తెర వేసేటప్పుడు ఈ దృశ్యబంధము సెట్టింగ్ అడ్డుపడకూడదు. కాబట్టి ఈ జాగ్రత్త తప్పక తీసుకోవలను. ఈ గ్రౌండ్ ప్లాన్లో సెట్టింగ్ లైన్ మరియు సెంట్రల్ లైన్ ఒకదానికొకటి లంబముగా ఉండవలెను. వీటి నుంచి సెట్టింగ్ మరియు వస్తు సామగ్రిని ఉంచవలెను. ముఖ్యముగా వస్తువుల కొలతల్ని, వస్తువుకి మధ్య దూరాన్ని కొలతలతో వ్రాసుకొనటం మంచిది. వస్తువుల మధ్య ఖాళీలను గుర్తించవచ్చును. దానికి అనుగుణంగా అభినయావరణలను నిర్ణయించుకొనవలెను. ఒక గ్రౌండ్ ప్లాన్లో మధ్యతెరల యొక్క స్థానాన్ని, రంగముఖద్వారము యొక్క కొలతల్ని, దీపాలు ఏర్పరిచిన విధానాన్ని కూడా ఒక్కొక్కసారి సూచించడం జరుగుతుంది. నాటకంలో ఎక్కువ సామగ్రి ఉన్న ఎడల ఈ గ్రౌండ్ ప్లాన్ పెద్దదిగా స్కేలుకు గీచుకోవచ్చును. ప్రేక్షకాగారములో క్రిందిగా ఉన్న కుర్చీల వరుస నుంచి, పైన ఉన్న కుర్చీల వరుస నుంచి
పెద్ద వరుసలో చివరి కుర్చీల నుంచి కనిపించేటట్లు వీలుగా సెట్స్ వేయాలి. కాబట్టి హారిజాంటల్ సైట్ లైన్స్, వర్టికల్ సైట్ లైన్స్ అనుసరించి ఈ గ్రౌండ్ ప్లాన్ తయారు చేసుకొనవలెను. ఈ గ్రౌండ్ ప్లాన్ దర్శకునికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్వాహకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ప్రకారము దృశ్య బంధాన్ని సెట్స్ నిర్మించుకొనవచ్చును. ప్రదర్శన ప్రతిలో ఈ గ్రౌండ్ ప్లాన్ గీచుకొని సూచనలు వ్రాసుకొనవచ్చును. ఈ గ్రౌండ్ ప్లాన్ యొక్క మరో ముఖ్య ఉపయోగం ఏమిటంటే, దీని ఆధారంగా నమూనా మోడల్ని తయారు చేసుకొనవచ్చును. గ్రౌండ్ ప్లాన్ కొలతల ప్రకారం గీచుకొని దాని మీద దృశ్యబంధాన్ని సెట్స్ నిలుపవలెను. చివరిగా మూడో అంశము నమూనా మోడల్. దృశ్యాన్ని సృజనాత్మకంగా అర్థం చేసుకోగల వ్యక్తులు అయి పెర్స్పెక్టివ్ చిత్రము గీయవలెను. వారికి ఇది ఒక అద్భుతమైన పరికల్పన విధానం. నమూనా మోడల్ అనే పద్ధతి వల్ల సమకూరుతుంది. స్కేలు ప్రకారం రంగస్థల దృశ్యబంధాన్ని చిన్న పరిమాణంలో ఉన్న బల్ల చెక్క, వుడ్ లేక అట్ట లేక కార్డ్బోర్డ్ మొదలగు వస్తువులతో 3 కొలతల 3 డైమెన్షనల్తో తయారు చేసిన అతి చిన్న నమూనా మోడల్ ఇది. వడ్రంగికి ఇచ్చే అసలు డ్రాయింగ్లను ముందుగా ఈ నమూనా వల్ల తనిఖీ చేసి చూసుకోవచ్చును. నాటక ప్రదర్శనకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ఈ నమూనా మోడల్ను చూపించి పథకాన్ని విశదీకరించవచ్చును. ఒకే రంగ సజ్జీకరణ స్టేజ్ సెట్టింగ్కు నమూనా మోడల్గా చేసిన ఈ విధానము లేక పద్ధతి దృశ్య రూప చిత్రము స్కెచ్ కన్నా ఎంతో స్పష్టముగాను నిర్దిష్టంగాను ఉంటుంది. ఈ నమూనా మోడల్ కళాకారుడికి ముఖ్యంగా చాలా విలువైనది. దృశ్య పరికల్పకుడు తన పథకాన్ని ఈ విధంగా దర్శకుడికి ముందుగా సమర్పించి తద్వారా విశదీకరించి అనుమతి పొందవచ్చును. తేలికైన అట్ట లేక కార్డ్బోర్డ్తో అతి సులువుగా ఈ నమూనా మోడల్ని తయారు చేసి చూసుకోవచ్చును. టు ప్లే బ్రిస్టల్ బోర్డ్ ఉపరితలం చక్కగా ఉండటం వల్ల రంగు వేసే చూసుకోవటానికి బాగుంటుంది. దీన్ని ఉపయోగించడం చాలా మంచిది. కొలమానం 1/2 ఇంచ్ ఈజ్ టు 1 ఫీట్ లేక 1/4 ఇంచ్ ఈజ్ టు 1 ఫీట్. నమూనాలో 1/4 ఇంచ్ అంటే అది రంగస్థలం మీద 1 అడుగుకి సమానము. ముందుగా బ్రిస్టల్ బోర్డ్ మీద గోడల కొలతల ప్రకారం జాగ్రత్తగా గుర్తించాలి. అందులో గుమ్మాలు, కిటికీలు మొదలగునవి, తెరపలు, ఓపెనింగ్స్
చాకుతో కానీ బ్లేడుతో కానీ కోయవలెను. దీన్ని ఒకే ముక్కగా తయారు చేసి మడతలు పెట్టి తర్వాత అతికించవచ్చును. చివరలు కాస్త 1/2 ఇంచ్ లేక 1/4 ఇంచ్ వదిలి పెట్టి కత్తిరించటం వల్ల ఒకదానితో ఇంకొకటి జిగురుతో అంటించవచ్చును. నమూనా మోడల్ యొక్క గోడలు ముందుగా బాగుగా తయారు చేసి తర్వాత మడతలు పెట్టి ఆ తర్వాత అతికించవలెను. రంగులు ముందే వేయవలెను. గుమ్మాల తలుపులు, కిటికీల రెక్కలు మొదలగునవి తయారు చేసి తెరపలు ఓపెనింగ్స్కు వెనుక భాగంలో అతికించవలెను. అట్టముక్కలు కత్తిరించి తర్వాత వస్తు సామగ్రి ఆకారములో మడతలు పెట్టి రంగులు వేసి ఈ చిన్న సెట్లో పొందుపరచవచ్చును. సెట్ లోపల అమర్చవలసిన అన్నీ అయిన తర్వాత కొలతల ప్రకారము రంగముఖ ద్వారాన్ని ప్రొసీనియం అట్టను కత్తిరించి నలుపు రంగు వేసి ముందు భాగములో నిలబెట్టవలెను. లేత రంగు వేసిన అట్టను కత్తిరించి గగనిక సైక్లోరమా వలె తయారు చేసి వెనుక భాగంలో నిలబెట్టవలెను. కొండలు, అడవులు చిత్రించిన భాగాలు కావలసి వస్తే అందుకోసం ఈ గగనిక ముందు నిలపవచ్చును. నమూనా మోడల్ యొక్క గోడలు రంగముఖ ద్వారము కంటే ఎత్తుగా ఉండవలెను. పైకప్పు సీలింగ్ అక్కరలేదు. సాధారణంగా పైన ఖాళీగా ఉండటం వల్ల దీపాలు అమర్చుకోవచ్చును. గమ్డ్ పేపర్ స్ట్రిప్స్, మాస్కింగ్ టేప్, జిగురు మొదలగునవి కాగితాలు, అట్టలు అంటించుటకు కావలెను. పేపర్ క్లిప్స్ గట్టిగా పట్టుకోవటానికి ఉపయోగించవచ్చును.